गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन अच्चगर्भो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। వివేక చూడమని 25వ రోజు 29వ తారీఖు సెప్టెంబర్ 72 శ్లోకాలు అయినాయి. ఈరోజు 73వ శ్లోకంతో మొదలు పెడుతున్నాం. శ్లోకం యద్బోద్ధవ్యం అవేదానీమాత్ ఆత్మానాత్మ వివేచనం యద్బోధవ్యం అవేదానీం ఆత్మానాత్మ వివేచనం తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మన్య అవధారయ తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మాన్ అవధారయ. పద విభజన. యత్ బోద్ధవ్యం తవ ఇదానీం ఆత్మానాత్మ వివేచనం తత్ ఉచ్యతే మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మని అవధారయ. తవ నీకు, ఇదానీం ఇప్పుడు, యత్ ఏది, బోద్ధవ్యం తెలియదగినదో, తత్ అటువంటి, ఆత్మానాత్మ వివేచనం ఆత్మానాత్మ విచారణము, మయా నాదే,
ఉచ్యతే చెప్పబడుతుంది, నా చేత చెప్పబడుతున్నది, సమ్యక్ బాగుగా, శ్రుత్వా విని, ఆత్మని బుద్ధియందు, అవధారయ నీలోకి ధారణ చెయ్యి. అవా అంటే మనలోకి, అవా అంటే దించటం, నీలోకి దించుకోవడం, ధారయ అవధారయ. తాత్పర్యం, ఇకను ముఖ్యముగా తెలుసుకునదగిన దానిని గురువు ఉపదేశించుతున్నాడు. ఇంకా ఏమేమి తెలుసుకోవాలో అది ఉపదేశిస్తున్నారు. వేదాంతమున ఆత్మానాత్మ విచారణ చాలా ముఖ్యం. వేదాంతం అంటే, విద్ అంటే తెలివి స్వరూపం, వేదము, వేదం అంటే తెలుసుకోతగినది. ఒక్కటే ఉంది ఈ సృష్టిలో తెలుసుకోదగినది, అదే బ్రహ్మం. మిగతావన్నీ తెలుసుకోదగినవి కాదు. అవి నువ్వు అనుకోకపోయినా తెలియబడుతూనే ఉంటాయి. ప్రపంచం అంతా కూడా నీ సంస్కారం చేత, విషయాసక్తి చేత తెలియబడుతూనే ఉంటుంది. అది తెలుసుకున్న ఉపయోగం లేదు. అవి మార్పు చెందుతూ నశించేవే. ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే మార్పు చెందకుండా ఉంటుందో దాన్ని తెలియజేసేది వేదం. వేదాంతం అంటే ఆ తెలియచేసింది, తెలియచేసేది వేదమైతే సాధకుడికి తెలియబడింది. ఎప్పుడైతే తెలియబడిందో అతనికి అది స్వానుభవం అయిపోయింది. ఎప్పుడైతే స్వానుభవం అయిందో ఇంకా తెలుసుకోవాల్సింది లేదు. అంటే తెలుసుకోవాల్సిన దాని యొక్క అంతము వేదాంతము. తెలుసుకునేదాకా వేదం, తెలుసుకోవడం పూర్తయిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది మిగలదు కాబట్టి వేదాంతం. ఈ వేదాంతంలో ఆత్మానాత్మ విచారణ ముఖ్యం, మొట్టమొదటి చేయాల్సింది. ఇంతకుముందు మనం సాధనా చతుష్టయ సంపత్తిలో నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పి తీసుకున్నాం. తర్వాత ఇహ ఆముత్ర ఫలభోగ విరాగం, మూడోది సమాధి షట్క సంపత్తి, నాలుగోది తీవ్ర మోక్షేచ్ఛ. ఇవన్నీ తెలుసుకున్నాం. అక్కడ నిత్యమైనది అనిత్యమైనది అనేది ప్రపంచంలో మొదలుపెట్టి మళ్ళీ నీ యందు పంచకోశాలు అనిత్యమని, వస్తూ పోతూ ఉంటాయని, మూడు శరీరాలు అనిత్యమని, వస్తూ పోతూ ఉంటాయని, అలాగే అవస్థలు కూడా మారుతూ ఉంటుందని, మనసు యొక్క ఆలోచనలు కూడా స్థిరంగా ఉండకుండా అనేక ఆలోచనలు వస్తూ మళ్ళీ పోతూ ఉంటాయని, బుద్ధిలో నిర్ణయాలు కూడా వచ్చిపోతూ ఉంటాయని, నీలో ప్రజ్ఞ కనుక ఉంటే అది శాశ్వతమని, బ్రహ్మానుభవం వస్తే ఆ బ్రహ్మ శాశ్వతమని, ఈ విధంగా నిత్యానిత్య వస్తు వివేకాన్ని పిండాండంలో మొదలుపెట్టి బ్రహ్మాండంలో కూడా విచారిస్తే ఈ బ్రహ్మాండం కూడా ప్రళయం, మహాప్రళయం వచ్చినప్పుడు లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా వస్తూ పోతున్నాయి కాబట్టి అసత్తు అశాశ్వతం, మార్పు చెందుతుంది. ఏదైతే శాశ్వతమో, ఏదైతే వస్తూ పోతూ ఉండదో, అనగా ఆది అంతము లేదో, అలాగే అన్ని కాలాల్లో ఉన్నదున్నట్లుగా ఉంటుందో ఆ వస్తువే నిత్యం. ఆ వస్తువు ఏదయ్యా అంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే బృహత్ శబ్దవాచ్యంతో అంతకంటే పెద్దది ఇంకోటి లేదని, అదే పెద్దది అని. అంతే, ఈ అర్థంతోనే ఉంది అక్కడ. బ్రహ్మ అనేది మతాల్లో చెప్పబడే పదం కాదు. ఆత్మ అనేది కూడా మతాల్లో చెప్పబడే పదం కాదు. మతాల్లో రాముడు చెప్పొచ్చు, యేసు చెప్పొచ్చు, బుద్ధుడు చెప్పొచ్చు. మత పద్ధతులు కూడా కొన్ని పదాలు వేదాంతంలో కానీ, భగవద్గీతలో కానీ, వేరే చోట ఏదైనా ఉంటే విషయంగా చూస్తే అందరూ ఒకటే చెప్పారు. సిద్ధాంతంగా చూస్తే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఇంకా ఏదైనా మతాలు ఉండొచ్చు. పరబ్రహ్మమే గొప్పది అన్నప్పుడు బ్రహ్మముకు ఆవల ఉన్నది పరము. ఆవలున్న పరముని పరబ్రహ్మ అన్నారు, ఈవల ఉన్నటువంటి బ్రహ్మని ఒట్టి బ్రహ్మ అన్నారు.
అలా అంటానికి కారణం అంటే ఈ బ్రహ్మ వల్ల సృష్టి అంతా ఏర్పడిందని, ఆ బ్రహ్మ సృష్టికి అతీతం అని. సరే, సృష్టిలో ఉన్న బ్రహ్మ సగుణము, సృష్టికి అవతల ఉన్న బ్రహ్మ నిర్గుణం. ఈ సగుణ నిర్గుణ బ్రహ్మముల యొక్క పరిశీలన రెండు వేరువేరా ఒకటే అనేటువంటిది మనం కొంచెం పుస్తకం లోతుకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత, బ్రహ్మసత్యం జగద్మిథ్య అని తెలిసిన తర్వాత, అయితే ఏమిటిట, బయట జగత్తు బ్రహ్మ సంగతి నాకెందుకు, నాలో ఉన్న ఆత్మ సంగతి, నాకుండేటువంటి ఆత్మానుభవ సంగతి, ఆ అనుభవంతో నేను తిరిగి జన్మరాహిత్యంతో సచ్చిదానంద స్వరూపంగా మోక్షం అని అయితే ఏ పేరైతే చెప్తున్నామో అది నాకు కావాలి. దానికి నీలో విచారించేది ఏంటంటే, అనిత్యమైంది అనాత్మ, నిత్యమైంది ఆత్మ. సృష్టిలో అనిత్యమైంది జగత్తు, నిత్యమైంది బ్రహ్మ. నీ పిండాండంలో మనకి అనిత్యమైంది ఆత్మ కానిది అనాత్మ, నిత్యమైంది ఆత్మ. కాబట్టి నీలోనే నిత్యమైనది ఏ వస్తువు ఉంది, అనిత్యమైనటువంటి వస్తువు ఏది ఉందని చూస్తే ఆత్మ నిశ్చయంగా ఉంది, శాశ్వతంగా ఉంది. అనిత్యంగా ఆత్మకి వ్యతిరేకంగా అనాత్మ అని పేరు పెట్టడం. అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ కానిది ఏమిటి మన దగ్గర? చైతన్యంగా ఉన్నదేదో అది ఆత్మ, జడంగా ఉన్నదేదో అది ఆత్మ కాదు, అనాత్మ. ఆత్మ కాదు అంటే అనాత్మ. చైతన్యం నీకు కనబడ్డా కనబడకపోయినా ఆత్మ అనే పేరుతో నీలో ఉంది. ఉందో లేదో రుజువు చేద్దాం. చైతన్యం లేనివేది శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు. ఇవన్నీ వాటికి చైతన్యం లేదా? చైతన్యం లేకపోతే శరీరం ఎందుకు పెరుగుతోంది, ఎందుకు మార్పు చెందుతుంది, ఎందుకు క్షీణిస్తుంది, ఎందుకు నశిస్తుంది? ఒక రాయి పెరగడం తరగడం లేదు కదా, తనకు తానే. ఎండకి వానకి అరిగిపోవడం కరిగిపోవడం ఉంటుందేమో కానీ మామూలుగా రాయికి జనమరణాలు లేవు కదా. అంటే రాయిలో కూడా అణువులు ఉన్నాయి, అణువుల్లో పరమాణువులు ఉన్నాయి, ఆ పరమాణువుల్లో చైతన్యం ఉంది. చైతన్యం ఉండబట్టే మధ్యలో ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ గిరగిరా తిరుగుతున్నాయి. కదలిక ఉంది అంటే చైతన్యం ఉన్నట్లే. కాబట్టి జడ పదార్థంలో కూడా చైతన్యం ఉంది. అయితే అక్కడ చైతన్యం నిద్రాణంగా ఉంది, నిశ్చేతనంగా ఉంది. మరి చైతన్యం ప్రాణంలో ప్రాణ చలన రూపంలో ఉంది. చైతన్యం ఉండబట్టే ప్రాణం చెలిస్తోంది. మనసు యొక్క ధర్మం సంకల్ప వికల్పాలు, ఆలోచనలు, ఊహలు, సుఖ దుఃఖానుభవాలు, కర్మ చేయటం, కర్మ ఫలితాన్ని అనుభవించడం అంతా కూడా మనసుకి సంబంధించింది. మరి ఇవన్నీ చేస్తుందంటే మనసు చైతన్యమా అంటే, మనసు జడమైనప్పటికీ ఇది నీలో ఉన్న ఆత్మ చైతన్యం ద్వారా ఆ చైతన్యం మనసులో చేరటం వల్ల మనసు చైతన్యవంతమై ఆలోచనలు, ఊహలు, అనుభవాలు పొందుతోంది, చేస్తోంది. అంటే ఇప్పుడు జడ వస్తువు అంటే ఏంటి? అనిత్యంగా ఉంటుంది, ఉత్పత్తి నాశనాలు ఉంటాయి, తనకు తాను కదలదు, తనలో వ్యాపించినటువంటి చైతన్యం యొక్క సత్తా చేత జడము తక్కువగా కానీ ఎక్కువ కానీ కదులుతాయి. ఈ విధంగా విచారణ చేస్తే నేను 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 అని ప్రతి వాళ్ళు అంటున్నారుగా. నేను అనేటువంటి పదము, నేను అటువంటి స్ఫురణ, నేను అనేటువంటి నోటి మాట కాకుండా, నేను నన్ను అనకపోయినా ప్రతివాడు నేను అనేటువంటిది తెలుసుకుంటూనే ఉన్నారుగా. నేనంటే ఏమిటో ఆధ్యాత్మికంగా తెలియలేదు కానీ, అనుభవంగా తెలియలేదు కానీ, ప్రతి వాళ్ళలో నేనున్నది అనేది ఒకటి తెలుస్తోంది కదా. ఆ నేనని స్ఫురిస్తోంది అంటే చైతన్యం ఉంటేగా అది స్ఫురించింది.
మరి నేననేది ఒక పదార్థమా వస్తువా అంటే కాదు, కేవలం స్ఫురణ మాత్రం. స్ఫురణ మాత్రంగా ఉన్నది నేను కాబట్టి అది పదార్థం కాదు. పదార్థం అయితే దాన్ని జడమని అనాత్మని అంటాం. కాబట్టి నేను అనాత్మ కాదు. ఈ విధంగా విచారిస్తే నేనెవరు అనుకున్నప్పుడు నేను మొదట్లో అనాత్మ నుంచి విడిపడ్డ నేను సాక్షి, విడిపడి ఊరక ఉన్న నేను విలక్షణము, ఆ నేనే అంతఃకరణ ప్రతిబింబము. అంతఃకరణకి ప్రతిబింబం వచ్చిందంటే బింబ ప్రకాశం ఒకటి ఉండాలి కదా. ఆ బింబ ప్రకాశం ఏది అంటే ఆత్మ. ఈ విధంగా ఆత్మ అనాత్మ విచారణ ముందు మనలో చేసుకోవాలి. ఆత్మ అంటే ఒక పిండాండంలో, ఒక వ్యక్తిలో, ఒక మానవుల్లో విచారణ చేసేది. బ్రహ్మ అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని బ్రహ్మ. ఆత్మ అన్న చైతన్యమే, బ్రహ్మ అన్న చైతన్యమే, చైతన్యం ఒక్కటే. వ్యక్తిలో మానవ దేహంలో ఆత్మ అనే పేరు పెట్టుకున్నాం. జంతువుల్లో కూడా ఆత్మ ఉంది, ప్రతి దాంట్లో కూడా ఆత్మ ఉంది. ఇప్పుడు మనం మానవులుగా మనం విచారణ చేస్తున్నాం. జంతువు ఆత్మని విచారణ చేసి ఆత్మానుభవం పొంద సామర్థ్యం లేదు. అదే జంతువుకి నేనెవరు అనేది తెలుసుకోవడం లేదు. జంతువు నేనే వ్యవహారం దానికి లేదు. దానికి మనోవ్యాపారం ఉంది. నేను కూడా మనసును బట్టి పోతుంది. ఒక అజ్ఞాన మానవుడు కూడా నేను మనసును బట్టే పోతుంది. కానీ అది అసత్య నేనుగా ఉంది. మనసుతో కలిసిపోయిన నేను ఆత్మతో అనాత్మ కలిసిపోయినట్టుగా ఉంది. మనసు నుంచి వేరు చేసిన నేను అనాత్మ నుంచి వేరు చేసిన చైతన్యంగా ఉంది. ఈ రకంగా మనం సాంఖ్యం అంటే ఏంటంటే కలిసిపోయిన దాన్ని వేరు చేసి చూడటం. కలిసిపోతే ఏ లక్షణాలు ఉన్నాయి? విడతీస్తే 2 కానీ 3 కానీ 4 వస్తువులు దేనికది విడతీస్తే అందులో చైతన్యం ఉన్న వస్తువు ఏది, చైతన్యం లేని వస్తువు ఏది అని అది పరిశీలించి విచారణ చేసి నిర్ణయించడమే సాంఖ్యం, సాంఖ్య విచారణ. అది ఇప్పుడు మన దేహంలో చెయ్యాలి. ఆ దేహంలో చేసినప్పుడు నీకది ఆ విచారణ యొక్క ఫలితం నీకు బాగా తెలియబడి ఉండాలి. అటువంటి విచారణ యొక్క ఫలితం తెలియబడి ఉండటమే వివేకం. కాబట్టి ప్రపంచంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకం బదులు నీ దేహంలో ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది, ఏది చిత్తు ఏది జడము అనేటువంటి తెలుసుకున్నటువంటి జ్ఞానమే వివేకం. అది చాలా ముఖ్యం. ఇది వస్తుతత్వమును బోధించుతుంది. వస్తు అంటే ఏమన్నా వాస్తవము. వాస్తవం అంటే ఏంటి? సత్యము. సత్యం అంటే ఏంటి? ఆది అంతము లేనిది, ఉత్పత్తి నాశము లేనిది, మార్పు చెందనిది. అది సత్యం. కాబట్టి తత్వం అంటే ఏంటి? ఆ వాస్తవమైనటువంటి తత్వం ఏమిటంటే సచ్చిత్ ఆనందము. అది తత్వం. తత్వాన్ని కనిపెడితే ఆ సత్యమైన వస్తువు సద్రూపము, సద్రూపంతో పాటు చిద్రూపము, ఆ చిద్రూపము సత్తనే ఉనికిని అనుభవంగా చేసేది చిత్తు. ఆ ఉనికి జ్ఞానంగా, ఉనికి అనుభవంగా ఉండేటువంటిది అనుభవానికి వచ్చేసరికి దాని పేరు ఆనందం. ఈ రకంగా సచ్చితానందం అనేటువంటిది వస్తుతత్వం. గురువు ఉపదేశించుతున్నాడు అన్నాడు కాబట్టి గురువు ఉపదేశాన్ని ప్రకారంగా ఈ వస్తుతత్వం బోధించబడుతోంది శిష్యునికి. శిష్యా, ఏ ఆత్మానాత్మ వివేకం లేక నీవు భ్రాంతి చెంది చాలా అనర్థములకు లోనైతివో అట్టి ఆత్మానాత్మ విచారణ అవశ్యము నీచే తెలుసుకోదగి ఉన్నది. మోక్షం అంటే ఏంటో అనుకుంటాం, ఏదో పొందాలి, ఏదో సాధించాలి అనుకుంటాం. ముందు ఆత్మానాత్మ వివేకం తెలిస్తే దాంట్లో నేను అనేది చైతన్యం అని, ఆత్మకి ప్రతినిధి అని, ఆత్మకి ఈ దేహంలో ఆత్మ పని చేయకపోయినా ఆత్మ ప్రతినిధిగా ఈ నేను పనిచేస్తుందని, కాబట్టి ఈ ప్రతినిధి అంతఃకరణకి ప్రతిబింబించిందని, ప్రతిభాస అయిందని, ప్రతిగా ఆభాస అయిందని, అందుకని
చైతన్యం యొక్క ఆత్మ అన్న చైతన్యం అన్న ఒకటి కాబట్టి చిత్తు యొక్క ఆభాస కాబట్టి చిత్ ఆభాస అన్నాం. ఎవరిని? ఈ నేనుని చిదాభాస చిదాభాసుడు అన్నాం. భాష అంటే ప్రకాశము, బింబ ప్రకాశము. ఆభాస అంటే ప్రకాశించబడితే వచ్చే ప్రతిబింబ ప్రకాశం. బింబ ప్రకాశం ఆత్మ అయితే ఆత్మ ప్రకాశం వల్ల నీ బుద్ధి మీద, నీ అంతఃకరణ మీద, బుద్ధి అంతఃకరణ అనేటువంటి అద్దం మీద పడి ప్రతిబింబించిన ప్రకాశము ఈ చైతన్యం ఉండబట్టి అహం 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 అంటుంది. ఆత్మకి జ్ఞానం ఉండబట్టి నేను అనే జ్ఞానం ఉంది. ఆత్మ ఎట్లయితే దానికదే అనుభవ రూపము, నేను కూడా దానికదే అనుభవ రూపం. అప్పుడు ఈ అనాత్మ నుంచి నేనుని విడదీస్తే నేను యొక్క స్వానుభవమే ఆత్మకి దగ్గరగా, ఆత్మతో సమానంగా, సారూప్యంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఆత్మ బింబము, ఇది ప్రతిబింబం. శుద్ధంతఃకరణ ఉన్నప్పుడు బింబ ప్రతిబింబాలు రెండు ఒకటిగానే ఉంటాయి కాబట్టి అది ఆత్మతో ఈ నేను ఎవరు అనేది తెలుసుకొని నేనైనా నేను అనేటువంటి అనాత్మ నుంచి విడదీసినటువంటి నేను స్వానుభవం వచ్చేసరికి అది ఆత్మానుభవంతో సమానము. సమానము ఆత్మానుభవమే అని ఎందుకు చెప్పట్లేదంటే నేనులో ఉన్నది ప్రతిబింబ జ్ఞానము, ఆత్మ ఏమో బింబస్వరూపం. ఆ తేడాతో రెండునే శుద్ధంతఃకరణ వల్ల అద్దంలో ఏ మచ్చ లేకపోతే బింబము ప్రతిబింబము ఒక తీరుగా ఉంటుంది. ఉదాహరణకి నీ యొక్క ముఖాన్ని ఒక శుద్ధమైన అద్దంలో చూసుకుంటే అద్దంలో ఎలా ఉన్నావు నువ్వు అలాగే ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావో అద్దంలో అలాగే ఉన్నావు. కానీ అద్దానికి మచ్చలు కానీ అది కానీ ఇది కానీ ఉంటే కొన్ని అద్దాలు ముఖాన్ని వెడల్పుగా, ముఖాన్ని పొడవుగా, ముఖాన్ని వంకర టింకరగా చూపించేటువంటి అద్దాలు కూడా ఈ తయారు చేయకపోయినా కావాలని చేసినా ఉంటాయి. అసలు భూతద్దంలో మొహం చూసుకుంటే బూరెలా ఉబ్బినట్టు పెద్దదిగాను, చిన్న ముఖం పెద్ద ముఖంగా ఉంటుంది. ఉన్నట్టుగా ఉండవన్నమాట. అయితే సరైన శుద్ధర్థం ఉండి దాని మీద ఏ మచ్చలు, సంస్కారాలు, వాసనలు, గుణాలు లేకపోతే బింబ ప్రతిబింబాలు రెండు ఒక్క తీరుగా ఉంటాయి. అప్పుడు నేనెవరంటే నేను బ్రహ్మమే, నేను ఆత్మనే అంటాడు. కాబట్టి మన సాధనలో ముందు శుద్ధంతఃకరణ సంపాదించాలి. అంటే మాలిన్యం పోగొట్టుకోవాలి. అంటే తమో రజోగుణాలు పోగొట్టుకోవాలి. దానివల్ల ఆవరణ విక్షేప దోషాలు పోవాలి. దానివల్ల అవిద్యా దోషం పోవాలి. దానివల్ల శుద్ధ సత్వగుణంలో ఉండాలి. సత్వాత్ సంజాయితే జ్ఞానం అనేటువంటి ప్రమాణవాక్యం చేత ఆ సత్వగుణం వల్ల నేనెవరు అనేటువంటి స్వానుభవ జ్ఞానం కలుగుతుంది. గుణరహితం అయినప్పుడు బింబజ్ఞానం కలుగుతుంది. సత్వగుణం వల్ల ప్రతిబింబ జ్ఞానం నేనెవరో తెలుస్తుంది. బింబజ్ఞానం వల్ల సత్వగుణం కూడా పోయినప్పుడు బింబజ్ఞానం కలుగుతుంది. ఆ సత్వగుణం ఉండటానికి లేకపోవడం అన్న తేడా రాబోయే శ్లోకాల్లో చెప్తాం. ఇప్పుడు ఆత్మానాత్మ వివేకం లేనందువల్ల నువ్వు ఆత్మ అయ్యుండి నేను అనాత్మని అనటం వల్ల, అనాత్మ అంటే చస్తూ పుడుతూ ఉండేది కాబట్టి, ఉత్పత్తి నాశనాలు ఉన్నాయి కాబట్టి, మార్పు చెందేది కాబట్టి, శరీర విషయంలో ప్రకృతి చేత బాధింపబడుతుంది కాబట్టి మనకి సుఖ దుఃఖాలు అన్నీ వచ్చినాయి. జన్మలు పునర్జన్మలు వచ్చాయి. ఇది నిజంగానే అనాత్మ వల్ల వచ్చినాయా అంటే నువ్వు ఆత్మ అయ్యుండి నేను అనాత్మను అనుకోవడం వల్ల నీకు వచ్చినాయి. నిజంగా నువ్వు ఆత్మ అయ్యుండి నేను ఆత్మనే అనే అనుభవంలో ఉంటే నువ్వు ఆనంద స్వరూపంగా ఉంటావు, కానీ ఈ దుఃఖాలు ఉండవు కదా నీకు. ఇక్కడ కిటుకు ఏమిటంటే రహస్యం, నీకు అనాత్మ భావన పోయి నేను ఆత్మనేనటువంటి నీకు తెలిసి నీలో ఉన్న నేననే చైతన్యాన్ని గట్టిగా పట్టుకొని ఆ చైతన్యానుభవాన్ని ఆత్మానుభవంగా కనుక తీసుకుంటే నీకు జన్మమరణాలు లేవు, నీకు సావు పుట్టుకలు లేవు, నీకు బాధలు దుఃఖాలు లేవు. అవన్నీ అనాత్మైన శరీరానికి ఉన్నాయి, అనాత్మైన మనసుకు ఉంది, అనాత్మైన ప్రాణానికి ఉన్నాయి. ఈ బాధలు, శరీర బాధలు, జరామరణాలు, ప్రాణబాధలు, ఆకలి దప్పికలు, క్షుత్ పిపాసలు. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం.
మనసు యొక్క ధర్మాలు శోకమోహాలు, జరామరణాలు అంటే ముసలితనము మరణము, క్షుత్పిపాసలు అంటే ఆకలి దప్పికలు, శోకమోహాలు, ఈ 6 కలిపి షడూర్ములు అంటారు. అనాత్మభావంలో అజ్ఞానం ఉన్న వాడికి ఈ షడూర్ములు ఉంటాయి. షడూర్ములు ఉన్న వాడిని జీవుడు అంటారు. ఆత్మభావంలో ఉన్నప్పుడు షడూర్ములు లేవు. షడూర్ములు లేని వాడిని ఆత్మ అంటారు. ఆత్మ అన్నా బ్రహ్మమన్నా శివుడన్నా ఒకటే. అందుకని షడూర్మి సహిత జీవ, షడూర్మి రహిత శివ అన్నారు. ఇప్పుడు నీకు అనర్థం ఎక్కడి నుంచి వచ్చింది? నీ యొక్క భావంలో, నీ అజ్ఞానంలో వచ్చింది తప్ప బయట నుంచి ఎక్కడ రాదా. ఇది రహస్యం. ఇది తెలిసి దీనికి తగినట్టుగా మరింత జ్ఞానాన్ని సముపార్జించటం, శుద్ధంతఃకరణ చేసుకొని అనాత్మ భావన, అనాత్మ వాసన నుండి విడుదలై శరీరం ఉన్నప్పటికీ శరీరం నేను కాదనేటువంటి దాంట్లో ఒక కొబ్బరికాయ ఎండిపోతే నీళ్లు కూడా ఆవిరైపోతే లోపలవి, అది కురుడి అయినప్పుడు పైన టెంకకి లోపల ఉన్న కొబ్బరికి ఆ అంటుకున్నది కాస్త ఊడిపోతే గలగల్లాడినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు పై పెంకు పగులుతుంది, కానీ లోపల ఉన్న కొబ్బరి పగలదు. అదే నీళ్ళు ఉన్నటువంటి కొబ్బరికాయ ఆ కొబ్బరి పెంకుకి అంటుకున్నప్పుడు, కొబ్బరి కొట్టినప్పుడు కొబ్బరి కూడా ముక్కలవుతుంది. పైన పెంకుతో పాటు కొబ్బరి కూడా ముక్కలు అవుతుంది. అప్పుడు కొబ్బరికి కూడా బాధ వేసింది. కురిడి కొబ్బరికాయ వేస్తామైంది, లోపల కొబ్బరికి బాధ లేదు, పగిలింది టెంకే. ఆ విధంగా ఆత్మని అనాత్మని వేరు చేసుకొని, అనాత్మ నేను కాదు, శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనసు నేను కాదు, నేను ఆత్మని అనేటువంటిది తెలిసి చివరికి ఆత్మగా ఆత్మానుభవంలో స్థిరపడ్డవాడికి శరీరం పోయినా కూడా తాను పోవట్లేదు అనే సంగతి, శరీరానికి బాధ కలిగినా కానీ తనకి బాధ లేదు అనేటువంటిది ప్రత్యక్షంగా అనుభవమే. ఈ ఉదాహరణతో ఆత్మానాత్మ వివేకం ఎందుకు కావాలి విచారణ అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఈ విచారణ అవశ్యము, తప్పదు. నీకే తెలుసుకోదగి ఉన్నది. గురుగారు నేను చెప్పడం కాదు, నువ్వు స్వయంగా నీ దేహాన్ని విచారణ చేసుకొని నీకు నువ్వే ఆ వివేకంతో ఉండి తర్వాత మరికొంత సాధన చేత అనాత్మ భావన నుంచి, అనాత్మ ఎప్పుడో భావించినటువంటిది వాసన రూపంగా ఉన్న దాంట్లో ఇప్పుడున్నటువంటి అనాత్మ వాసన కూడా లేకుండా చేసుకున్నప్పుడు ఆ శరీరంతో ఉన్న తాదాత్మ్యత పోతుంది. తాదాత్మ్యత పోయినప్పుడు చైతన్యానుభవంతో నువ్వు ఆత్మసాక్షాత్కార అనుభవంతో ఉంటావు. అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు శరీరం పోయినా కానీ నీకు ఏ బాధ ఉండదు. అందుకే మృత్యుంజయ మంత్రం కూడా చెప్తారు. అది ఒక దోసపండు బాగా ముగ్గి పండిపోయినప్పుడు, తొడుమ నుంచి దానంతటా అదే వేరైనప్పుడు ఆ తొడుమకి ఎటువంటి బాధ లేదు. ఆ దోస పండు పండకుండా పచ్చిగా ఉన్నప్పుడు ఆ దోసకాయ కొయ్యాలంటే ఆ తొడుమే ఊడిరాదు. తొడుమ అవతల ఉన్నటువంటి తీగ పీచు పీచుగా ఉంటుంది. ఒక చాకుతోనో కత్తిపీడతో పరా కోస్తే కానీ ఆ దోసకాయ వేరు కాదు. దోసకాయ పండింది అంటే ఆత్మానుభవంలో ఉన్నాడు, ఆత్మానుభవంతో పండిపోయాడని అర్థం. అప్పుడు తొడిమి నుంచి దోసపండు ఎలా ఊడిపోయిందో ఈ దేహం నుంచి ఆత్మ అలా వేరయ్యి దేహబాధ ఆత్మకు ఉండకుండా ఆత్మ యొక్క లక్షణం ఆనందంగా, ఆత్మ యొక్క లక్షణం శాశ్వతంగా, ఆది అంతము లేనటువంటి శాశ్వతంగా ఈ దేహంలో ఉన్నవాడే ఆత్మానుభవం పొందినవాడు నిత్యానంద స్వరూపుడుగా, నిత్యవర్తమాన సహజానంద స్వరూపుడుగా ఉంటాడు. అందుకే
సుగంధిం పుష్టివర్ధనం మృత్యోర్ముచ్చీయం అమృతాత్ అన్నారు. ఉర్వారకం అంటే దోసపండు. అంతేగాని మృత్యుంజయ మంత్రంతో ఈ శరీరం చావకుండా నిలబడుతుందని కాదు అర్థం. ఆత్మజ్ఞానంతో శరీరం పోయినా నువ్వు అమృత స్వరూపంగా ఉంటావు అని అర్థం. అదే శరీరం నేను అనుకొని శరీరం నేను అనేటువంటి అజ్ఞానంలో ఉంటే శరీరం పోగానే నేను చచ్చిపోతున్నాను మోరు అంటావు. ఆత్మానుభవంలో ఉంటే పెద్ద స్వామి చెప్పినట్టుగా పాము కుబుసం విడిస్తే పాముకి ఏ ప్రమాదం లేదో ఆ కుబుసం గాలి కొట్టుకుపోయి ముళ్ళల్లో పడి నిప్పుల్లో పడి నీళ్ళలో పడి పాముకి ఎట్లా సంబంధం లేదో ఆత్మానుభవం పొందిన వాడి యొక్క శరీరం రాలిపోతే ఆ శరీరం ఏమైనా వాడికి సంబంధం లేదు. ఆత్మగా వాడు శాశ్వతుడై ఉన్నాడు. అయితే అనాత్మభావంతో మరణించిన వాడు సూక్ష్మ శరీరం స్థూలం నుంచి వేరవుతుంది. పునర్జన్మకి మరొక స్థూల దేహాన్ని తెచ్చుకుంటుంది. ఈ సూక్ష్మ శరీరమే ఈ స్థూల శరీరం నుంచి విడిపడ్డప్పుడు ఈ స్థూల శరీరం శవమైనప్పుడు దాన్ని ఖననమో దహనమో చేస్తాము. తర్వాత ఈ సూక్ష్మ శరీరం ప్రయాణం చేసి పితృలోకానికి వెళ్ళి మళ్ళీ పునర్జన్మ ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా ఉండి మేఘాల్లో చేరి అక్కడ వర్షబిందువై వర్షబిందువుగా పొలాల్లో చేలల్లో పడి అక్కడ సస్యాలు వరి ధాన్యం గోధుమ ఏదైతే ఉందో దాంట్లో ఈ కారణ శరీరము సూక్ష్మ శరీరము కలిపి చేరి అది తీసుకున్నటువంటి దంపతులు వాళ్ళలో ఉన్న శుక్ల శోణితాల్లో వాళ్ళకి అది ఆహారంగా తీసుకుని ఆహారం రక్తంగా మారి రక్తం శుక్ల శోణితాలుగా మారినప్పుడు ఇంత టైం పట్టాక వారి యొక్క సంపర్కంతో ఆ స్త్రీలో గర్భస్థ శిశువుగా పునర్జన్మకు వస్తాడు. కాబట్టి ఇదంతా అనాత్మ భ్రాంతి వల్ల. ఆత్మానుభవం ఉన్న వాడికి పాము కూసం ఇస్తే ఎట్లాగో స్థూల శరీరం పోతే శరీరం నేననే భావం లేదు కాబట్టి శరీరానుసారమైనటువంటి వాసనలు సంస్కారాలు లేవు కాబట్టి అక్కడ సూక్ష్మ శరీరం అనేది మరొక స్థూల శరీరాన్ని నిర్మాణం చేసుకోవడానికి అవసరం ఉండదు. అవసరం అనేది కారణ శరీరంలో ఉంది. ముక్తుడికి కారణ శరీరం సున్నా అవుతుంది, వాసనాక్షయం అవుతుంది, సంస్కార రహితుడు అవుతాడు. కాబట్టి కారణ శరీరం లేనందువల్ల సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం నిర్మాణం చేయటానికి అవసరం ఉండదు. అదే కారణ శరీరం ఉంటే ఆ కారణంలో ఏ సంస్కారం ఉందో ఆ సంస్కారంతో స్థూల శరీరం అనే పనిముట్టు సంపాదించి అంటే జన్మకి తీసుకెళ్ళి దాని ద్వారా ప్రారంభ కర్మ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఈ విధంగా గరుడ పురాణంలో కూడా చెప్తున్నారు. 9 రోజులు 10 రోజుల కర్మకాండలో కూడా ఇదే చెప్తున్నారు ఆ మంత్రాల్లో. అయితే ఆ టైంలో ఆ మంత్రాలు మంత్రార్థాలు తెలియక మనం ఏదో పురోహితుడు చెప్తున్నాము, మన యాంత్రికంగా జంజాలు అటు ఇటు తిప్పడం కానీ ఏదో చేసేస్తున్నాం. కానీ అక్కడ కూడా ఈ ఆత్మ విద్య బ్రహ్మ విద్య అనేది ఆ 9-10 రోజుల్లో బ్రాహ్మణుడు చదివే దాంట్లో ఆ పురోహితుడు చదివే దాంట్లో అర్థం చేసుకుంటే అందులో ఉన్నది. ఆ సందర్భంలో గరుడ పురాణంలో చెప్పేది కూడా అదే ఉన్నది. దాని చేత నీకు కలిగిన భ్రాంతి తొలగును. అనాత్మ భావన వల్లనే భ్రాంతి వల్లనే జనన మరణాలు, దుఃఖము, బాధ. ఆత్మ నేను అని విచారణ చేసి అనాత్మ భావం నుంచి నీలో నువ్వే ఒక తీవ్రమైనటువంటి సాధన చేత సంస్కారాల్ని వాసనని క్షయం చేసుకోవడం ద్వారా రెండో పక్క ఆత్మని నువ్వు తెలిసిన తర్వాత ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టుగా ధ్యాన ధారణ సమాధుల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మ సాక్షాత్కారం పొంది చివరికి ఆత్మనిష్ఠుడై ఆత్మగా స్థిరమడిపోతే వాడికి పునర్జన్మ లేదు. ఇంతే భ్రాంతిలో ఉంటే పునర్జన్మ, భ్రాంతి లేకపోతే లేదు. అనాత్మ భావన ఉంటే పునర్జన్మ, ఆత్మానుభవం ఉంటే లేదు. ఆత్మ ఎక్కడుంది? నీలోనే చైతన్య రూపంలో. చైతన్యం ఎక్కడ దొరుకుతుంది? నేను 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 అనేదే ఆ చైతన్యం.
మరి నేను మరి ఆ నేనుకి చైతన్య అనుభవం ఉందా? నేను వేరు చైతన్యం వేరైతే నేనుకి చైతన్య అనుభవం ఉండదు. నేను వేరు విషయం వేరైతే నాకు విషయానుభవం ఉంది. నేనే చైతన్యం కాబట్టి నేనుకి చైతన్యం స్వానుభవం అవుతుంది. స్వానుభవాన్ని సెల్ఫ్ అనుభవం అని ఆత్మానుభవం అని అంటాం. దీనికి ఏదో గొప్పగా ఆత్మ అంటే తెలియదు అని అనక్కర్లేదు. ఆత్మ అంటే నేనైన నేను, సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఆత్మ, మై సెల్ఫ్. గురువు గారు సూచనగా చెప్పి, కనుక నాచే చెప్పబడే విచారణ యందు నీవు నీ మనసును నిశ్చింతతతో నిలుపుము. నిశ్చింత అంటే దిగులు బెంగ లేకుండా, చస్తాను పుడతాను అమ్మో అని లేకుండా ముందు సూక్ష్మంగా ఇచ్చేశాడు సంగతి ఏమిటో. అది ఎలా అనేది తర్వాత వస్తుంది. ఆత్మానాత్మ వివేకం ఉండాలి, విచారణ ఉండాలి. ఏం పర్వాలేదు, నువ్వు అనాత్మ అనుకోవడం భ్రాంతి, దానివల్ల ఈ అనర్థాలు వచ్చినాయి, నువ్వు నిజంగా ఆత్మవే అయి ఉన్నావు. ఈ విచారణ చేసి నువ్వు ఆత్మానుభవం పొందావనుకో, సో సింపుల్. ఆ రకంగా నువ్వు ముక్తుడవుతావు, నీకు ఈ సంసారము బాధలు ఏముండవు అని ఒక మొక్కలో తేల్చేశాడు. తేల్చి కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, నువ్వు జాగ్రత్తగా వింటే దాన్ని నువ్వు అనుసరించావనుకో, అప్పుడు నీ పని అయిపోతుంది. ముందు ఏమీ లేదు, చాలా తేలికనే చెప్పాలి. దిగిన తర్వాత కష్టాలు ఎటు ఉంటాయి, సాధన కష్టాలు. నిజానికి సాధన కష్టం కాదు, చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగితే కాదు. అనేక పాపపుణ్య సంస్కారాల యొక్క భారం నిన్ను అడుక్కి గుంజుతూ ఉండటం వల్ల, నీ అంతఃకరణని శుద్ధం చేసుకోవడం కష్టంగా ఉండటం వల్ల ఈ మోక్షం కష్టం అనేటువంటి భావన వచ్చింది. కానీ కొంతమందికి తేలిగ్గా అయిపోతుంది ఆ పని. మంచి సంస్కారాలు సుకృతం ఉండి, శ్రద్ధ సమాధానము పట్టుదల ఇవన్నీ ఉంటే, తీవ్ర మోక్షేచ్ఛ ఉంటే, నేను ఈ జన్మలో పూర్తి చేయాలనేటువంటి ఒక మొండితనం ఉంటే సాధన చాలా తేలిక, మోక్షం కూడా తేలికే. ఇత్తట అవధారయ అని చెప్పబడింది. చెప్పాం అవధారయ. ధారయ అంటే ధరించటం. ఏం ధరించాలి? గురుగారు చెప్పే ఆత్మ విచారణని, ఆత్మ అంటే ఏంటో ఒక నిర్ణయాన్ని గురుగారు నీకు ఇప్పుడు తెలియజేస్తున్నారు. చెవితో వినేసి అర్థం చేసుకోవడం కాదు, వినేసి ఆపన్న దాన్నే మాటికి మననం చేయటం కూడా కాదు. అవధారణ చెయ్యాలి. అంటే చెప్పినటువంటి విషయాన్ని సమగ్రంగా తీసుకొని, నిశ్చయంగా తీసుకొని, ఆ నిశ్చయాన్ని నువ్వు ధరించాలి. ఎక్కడ అంటే నీలో. అంటే నీలో. మనం ఈ పదం వినం ఎక్కడైనా. కొంతమంది నేను చెప్తున్నాను మీరు అవధరించండి అంటారు, అవధరింపండి అంటారు. అవధరించడం అంటే జాగ్రత్తగా విని లోపలికి నిశ్చయంగా తీసుకోమని. ఈ ఆధ్యాత్మిక దాంట్లో ఆ నిశ్చయంగా తీసుకున్న దాన్ని అనుభవంగా కూడా తీసుకోమని అర్థం. అవధారయ అంటే నీ యొక్క స్వస్వరూపాన్ని గురువుగారు చెప్పిన ప్రకారంగా జాగ్రత్తగా విని నీ మీద అప్లై చేసుకొని నీ లోపలికి నిశ్చయంగా తీసుకొని దాన్ని శాశ్వతంగా ధరించి ఉండాలి. ధారణ అంటే ధరించి ఉండటం. అవధారణ. వాళ్ళ సహస్రావధాని, అష్టావధాని అంటారు. వాళ్ళంతే 1000 ప్రశ్నలకి ఒకేసారి ఒక వరుస క్రమంలో చెప్పగలిగినటువంటి శక్తి, ఆ ధారణా శక్తి ఉండడాన్ని సహస్రావధాని అంటారు. 100 విషయాలు ఒకేసారి చెప్పగలిగిన వాడిని శతావధాని అంటారు. కాబట్టి 100 ఒక వరుస క్రమంలో, 1000 ఒక వరుస క్రమంలో చెప్తారు. అష్టావధానం అంటే 8కి వరుస లేదు, 8 ఒకేసారి ఉంటాయి. ఒకేసారి 8 అవధరించాలి. అవధరించి ఆ 8 ఏమిటో చెప్పాలి. అష్టావధానం ఎలా ఉంటుంది అంటే
ఒకడు పద్యం సగం చెప్పి పూరించమంటాడు. ఎదురుగా ఒక చదరంగం పెట్టి ఎదురుగా ఒకడు ఉండి మనం ఆడుతూ ఉండాలి. వెనక ఎవరో గంటలు కొడుతూ ఉంటారు. ఎన్ని గంటలు కొట్టారో చూడాలి. ఎవడో ఒక విదూషకుడు జోకులు వేస్తూ ఉంటాడు. వేస్తూ దాంట్లో మళ్ళీ ఒక పిచ్చి ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఈలోపు కొంతమంది కుడి పక్క వాళ్ళు ఎడం పక్కకి, ఎడం పక్క వాళ్ళు కుడి పక్కకి, కొత్త వాళ్ళు లోపలికి వచ్చి ఉన్నవాళ్ళు బయటికి వెళ్తారు. ఇట్లా 8 కార్యక్రమాలు ఒకసారిగా ఉంటాయి. ఎవరెవరు బయటికి వెళ్ళారు గుర్తుపట్టాలి. కొత్తగా ఎవరు వచ్చారో గుర్తుపట్టాలి. అదే టైంలో ఎన్ని గంటలు వాయించారో అది చెప్పాలి. చదరంగంలో ఆట ఎత్తు తప్పేయకుండా గెలవాలి. ఓడిపోయినా పర్లేదు, ఎత్తులు తప్పేయకూడదు. అలాగే ఆ పద్యం పూజించాలి. ఒక విదూషకుడు వేసేటువంటి ప్రశ్నకి జవాబు కూడా చెప్పాలి. ఇలా 8 ఒకేసారి చేయటాన్ని అష్టావధానం అంటారు. ఉద్యోగంలో మనం చేస్తూ ఉంటాం. ఆడవాళ్ళు వంట దగ్గర కూడా చేస్తూ ఉంటారు. పొయ్యి మీద పాలు పెడుతుంటారు, పొంగేలోపు ఇంకో పని చేస్తుంటారు, ఇంకో డబ్బా తీసుకుంటారు, ఇది చేస్తారు. ఈలోపు టైం ఉంటే అటు పోయేసి కాస్త తలదూకొస్తారు, మళ్ళీ చేయి శుభ్రం చేసుకుంటుంటారు. ఈలోపు పాలు పొంగితే దింపుతుంటారు. ఈలోపు ఎవరో పలకరిస్తుంటే మాట్లాడుతూ ఉంటారు. ఆడవాళ్ళు అష్టావధానం చేసుకుంటారు. అష్ట కాకపోయినా ఎన్నో 4-5 పనులు ఒకసారి చేస్తూ ఉంటారు. అన్ని ఏకకాలంలో చేయటాన్ని అక్కడ అవధానము, అవధరణ, నీలో నువ్వు ధరించటం, ఇవన్నీ బయట విషయాలు. నువ్వు ఇప్పుడు ధరించాల్సిందేంటి? నేను ఆత్మను అనేటువంటి ఆ చైతన్యానుభవాన్ని గురుగారు ఉపదేశించినటువంటి పద్ధతిలో ఆత్మని అనాత్మని విచారణ చేసి విడగొట్టుకొని, ఎలాగైతే హంస పాలు నీళ్లు వేరు చేసి నీళ్ళని వదిలేసి పాలు మాత్రమే స్వీకరిస్తుందో, అలాగే కలగాపులగంగా ఉన్న ఆత్మ అనాత్మని శరీరంలో ఉన్నదాన్ని జడమైనటువంటిది, అనాత్మైనటువంటిది, షడూర్ములు కలిగించేటువంటి శరీర ప్రాణ మనస్సుల్ని విచారణ చేసి ఇది నేను కాదని, నేను నేను అని స్ఫురించేటువంటి చైతన్యానుభవం ఏదైతే ఉందో అది ఆత్మ నుంచి వచ్చినటువంటి చైతన్యం అని, ఈ చైతన్యానుభవం కనుక నాకు స్వానుభవం అయితే నేను ఆత్మనే అనేటువంటి నిర్ణయం అవతరించాలి. నీలోకి లోపలికి దింపుకొని శాశ్వతంగా ఉండేలాగా ధారణ చెయ్యాలి. అది అవధారణ. ఈ అవ అనే శబ్దంతో చాలా రాసి చెప్తుంటారు. ఏంటది? అవబోధ. గురుగారు బోధిస్తే నీ లోపలికి జీర్ణం చేసుకొని బోధ యొక్క సారాన్ని ధరించాలి. అది అవబోధ. అవచేతన. చైతన్యము సచ్చిదానందంగా ఆనందంగా ఉంది. ఆ చైతన్యం కొంచెం కిందకి దిగింది. జ్ఞానంగా ఉంది. ఇంకా కిందకి దిగింది. అజ్ఞానంగా ఉంది. అదే చైతన్యం రాయిలోకి వెళ్ళింది. నిశ్చేతనగా ఉంది. మానవుల్లోకి వచ్చిన చైతన్యాన్ని అవచేతన అంటారు. అవచేతన అంటే నీ లోపలికి దిగినటువంటి చైతన్యం. ఈ అవచేతన పరిస్థితుల్లో అది మనసు కంటే దిగువకు రాగానే ఆ చైతన్యం అజ్ఞానానుభవాన్ని ఇచ్చింది. ఆ దివ్య చేతన జ్ఞానాన్ని అనుభవించింది. ఆ బ్రహ్మచేతన ఆత్మానుభవం ఇచ్చింది. పైకి వెళ్తున్న కొద్దీ బ్రహ్మానుభవం వస్తుంది. మధ్యకు వచ్చేసరికి దివ్యత్వం అనుభవం వచ్చింది. దివ్యాహం అనుభవం వచ్చింది. ఇంకా కిందికి చేస్తే అవచేతనలో జీవభావం వచ్చింది. అవ అనే శబ్దం కోసం మీకు ఉపమానాలు చెప్తున్నాను నేను. అవచేతన, అవబోధ, అవధారణ ఇలా అంటూ ఉంటాం. అవధారణ అనగా ఎలాంటి విక్షేపము లేక మనస్సున ఉపదేశములను నిలుపుకొనుట. ఉపదేశం అంటే గురువు నీ సమీపానికి, నీ హృదయ స్థానానికి, నీ అవగాహనకి, నీ బుద్ధి నిర్ణయానికి వీలుగా పాపం ఆయన చెప్తున్నారు. ఆయన కష్టపడుతున్నారు గురువు గారు. ఉపదేశం అనగానే చాలా కష్టం ఉంది అక్కడ. అటువంటి కష్టంతో మరి ఇక్కడ శిష్యుడు కూడా అంతే కష్టపడాలిగా. సాధన చేత, శ్రవణ మనన నిధిధ్యాసల చేత సరైనటువంటి గురువుగారు చూపిన మార్గంలో విచారణ చేయటం. మనకి మామూలుగా గురువు చెప్పిందే
విచారణ మనకి ఎలా చేయాలో తెలియదు. విచారణ శాంపుల్గా చేసి చూపిస్తారు. అట్లా ప్రతిదీ చివరికి మహావాక్యాలు కూడా అటువంటి విచారణే చేయాలి. ఆ విచారణ చేసే పద్ధతి కూడా మనకి ముందు ముందు వస్తుంది. అధ్యారోప అపవాద పద్ధతి అని ఇట్లా రకరకాల పద్ధతులు వస్తాయి. ఆ విచారణలో తత్వ విచారణ కూడా వెళ్తాం. ముందు ఆత్మానాత్మ విచారణ, మొదట్లో నిత్యానిత్య వస్తు విచారణ చేశాం. ఇప్పుడు ఆత్మానాత్మ విచారణ చేశాం. తర్వాత కార్యకారణాల విచారణ చేస్తాం. తర్వాత కదిలేది కదలంది అనేటువంటి దాంట్లో శాశ్వతమైంది అశాశ్వతం అనే దాంట్లో సదసత్తు వివేకం అని విచారణ చేస్తాం. దృగ్దృశ్య వివేకంతో మళ్ళీ విచారణ చేస్తాం. అలా 5 రకాల వివేకాలు విచారణలు ఉంటాయి. ఇదే కాకుండా తత్వమస్య వాక్యార్థాల్లో జహర్ అజహర్ జహర్ అహజర్ అని మూడు లక్షణావృత్తి చేత ఒక విచారణ ఉంటుంది. ఇట్లా ఈ విచారణలో ప్రతిదీ కూడా ఆ సారాన్ని సారాంశాన్ని గురువు ఉపదేశిస్తుంటే మనం అవధారణ చేస్తూ ఉండాలి. అవధారణ అంటే నీ మీద అప్లై చేసుకొని నిర్ణయంగా అనుభవంగా ఉండటమే. అందుకని అవధారయ అనే శబ్దం చాలా గొప్ప. దాన్ని నిలుపుకోవాలి. విక్షేపం అనగా మనస్సు చెలించుట. విక్షేపం అనే పదం ఎలా వచ్చిందంటే శోభ అంటే బాధ. బాధ అంటే సహజంగా ఉండకుండా కాస్త అటు ఇటుగా ఉండటం. ఇటుగా ఉంటే దుఃఖం, అటుగా ఉంటే సుఖం. సుఖం కూడా బాధే. ఒక వస్తువు బాధించబడిందంటే నిశ్చలంగా తటస్థంగా ఉన్న వస్తువు బాధ కలిగినప్పుడు ఇటు వచ్చినప్పుడు సుఖము, అటు వచ్చిన దుఃఖము. బాధ వచ్చినప్పుడు ఒకవైపు వచ్చే బాధ సుఖము, మరొక వచ్చిన బాధకం అంటే చెలింపజేయటం అన్నమాట. ఆ చెలింపజేసినప్పుడు వచ్చేటువంటి బాధని క్షోభ అంటారు. ఈ క్షోభ అనాత్మ భావన వల్ల వచ్చింది కాబట్టి దాన్ని విక్షేపము అని పేరు పెట్టారు. నిక్షేపం అంటే విక్షేపము, నిక్షేపము. నిక్షేపం అంటే క్షోభ లేకుండా స్థిరంగా హాయిగా, వాడికి ఏమి నిక్షేపంగా ఉన్నాడు అంటే ఏ బాధ లేకుండా ఉన్నాడు. విక్షేపంతో ఉన్నాడంటే బాధపడుతూ ఉన్నాడు. సుఖ దుఃఖాలు రెండు కూడా బాధే. ఈ విక్షేపం అనగా మనసు చెలించుట. చెలించడమే క్షోభ ఇక్కడ. ఇది ఈశ్వర భజన స్మరణ ధ్యానాదులచే పోవును. ఈ మనసు యొక్క చంచలత్వం పోవాలి అంటే దీనికి ఒక ఉపాయం చెప్పారు. దాన్ని ఉన్నట్టుండి నువ్వు నిగ్రహించి ఆపుకోలేనప్పుడు దానికి ఏం చేయాలి? దానికి ఒక వేరే మార్గాన్ని, ఉపాయాన్ని చెప్పాలి. పిల్లవాడు చేత్తో ఒక బ్లేడు పట్టుకున్నాడు. అది బ్లేడు కోసుకుంటుందని తెలియదు. చాలా పసిపిల్లవాడు. ఆట వస్తువు అనుకున్నాడు. ఇమ్మంటే ఇవ్వట్లేదు. పైగా అడిగితే ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటున్నాడు. పట్టుకుంటేనే కోసుకుంటుందని భయపడుతుంటే నేను ఇవ్వనని ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటున్నాడు. ఆ బ్లేడ్ ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటే గ్యారంటీగా కోసుకుంటుంది. అప్పుడు ఉపాయం ఏంటి? ఒక అందమైన శబ్దం చేసేది కానీ రంగులతో ఉన్నటువంటి ఒక ఆట వస్తువు ఇస్తే దృష్టి దాని మీదకి మళ్ళంగానే ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు కాబట్టి, అమాయకుడు కాబట్టి బ్లేడ్ ఉన్న సంగతి మర్చిపోయి చేతులు వేళ్ళు దాచి ఆ వస్తువు, ఆట వస్తువు పట్టుకుంటాడు. ఆట వస్తువు పట్టంగానే పెద్దలు ఏం చేయాలంటే ఈ బ్లేడ్ తీసి దాచేయాలి. అంతేగాని వాడి దగ్గర గట్టిగా లాక్కుందామని చూస్తే ఇంకొంచెం కోసుకుంటాడు. అలా చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంటుంది ఈ మనసు. అందువల్ల ఈ మనసుని ఏం చేయాలి అంటే భగవంతుడి యొక్క భజన మీద, స్మరణ మీద, అలాగే యోగాభ్యాసం మీద, ధ్యానం మీద, ఓంకార ధ్యానం మీద, పిరమిడ్ ధ్యానం మీద, శ్వాసమీధ్యాసం మీద, ఎలా అయినా సరే ఒక ఉపాయం. ఆ ఉపాయాలు కనుక ఆచరించినప్పుడు ఈ మనసు యొక్క విక్షేపము, చంచలత్వము కొంతవరకు తగ్గుతుంది. అది ఆ ధ్యానకాలంలో కాసేపు తగ్గుతుందేమో కానీ మళ్ళీ అది మామూలే. కాకపోతే ఏంటంటే తగ్గించడం అనేది నీకు చేతయ్యి నీ కంట్రోల్కి వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసు యొక్క చంచలత్వాన్ని నీ అధీనంలో పెట్టుకొని నువ్వు ఆపుకోగలుగుతావు. ఒక్కోసారి ఫ్రీగా వదిలేయచ్చు. ప్రమాదం లేనప్పుడు మనసుని చెలించినా పర్వాలేదు. ప్రమాదం వచ్చినప్పుడు చెలించకుండా దాన్ని ఒక పగ్గం వేసి పట్టుకోవాలి. గుర్రానికి కళ్ళెం వేసి లాగి పట్టుకోవాలి. కాబట్టి ఈశ్వర భజన, ఈశ్వర స్మరణ, ఈశ్వరుడి మీద కానీ, ఒక మంత్రం మీద, గురోపదేశించిన మంత్రం మీద కానీ
ధ్యానం చేయటం అనేటువంటిది ఒక ఉపాయం. ఇది ఉపాయమే కాకుండా ఈ ధ్యానం వల్ల, ఈ భక్తి వల్ల యోగం చెందినప్పుడు అక్కడ వేరే మంచి ప్రయోజనం కూడా ఒకటి వస్తుంది. ప్రస్తుతానికి మనసుని జయించడానికి ఉపాయం వాడినా తర్వాత ఈ ధ్యాన ధారణల వల్ల ఆత్మ సాక్షాత్కార అనుభవం దగ్గరికి వెళ్ళి చివరికి స్థిరత్వం కనుక కలిగితే ఆత్మానుభవం కూడా పొందొచ్చు. అంతవరకు ఈ ధారణలు కూడా పనికొస్తాయి. ఈ ధ్యాన ధారణలు. 74వ శ్లోకం. మజ్జా స్థితి మేధ ఫల రక్త చర్మత్వగాహ్వయై ధాతుభిః అనిత్వం పాదోరువక్షో భుజపృష్ఠమ మజ్జాస్తి మేధ ఫలరక్త చర్మత్వగాహ్వయైః ధాతుభిః ఏభిః అన్వితం పాదోరువక్షో భుజసృష్టమస్తకైః అంగైః ఉపాంగైః ఉపయుక్తం ఏతత్. విభజన చేస్తేనే తేలిగ్గా ఉంది. మజ్జ, అస్థి, మేధ, ఫల, రక్త, చర్మ, త్వక్, అహయై, అహయ్ అంటే మొదలైనవి, ధాతుభిః ధాతువులు, ఏభిః అన్వితం పాదోరువక్షో భుజ పృష్ఠ మస్తకైః, ఇంకా అవయవాలు చెప్తున్నాడు. అంగైః ఉపాంగైః ఉపయుక్తం ఏతత్. ఇక ఏతత్ ఈ దేహము ఏదైతే ఉన్నదో అది మధ్య, మూలిగా మధ్య, భూమికి మధ్యలో ఉంటుంది. అది మేధః మెదడు, ఫల రక్త చర్మత్వక్ అహ్వయై మజ్జ అంటే కొవ్వు, అస్థి అంటే ఎముకలు, మేధః అంటే మెదడు, ఫల అంటే మాంసము, రక్త అంటే రక్తము, చర్మ అంటే చర్మము, సూక్ష్మోగు చర్మము, త్వక్ అంటే బయట ఉన్న చర్మము. అంటే ఒక రకంగా కొవ్వు పదార్థాన్ని చర్మం అంటారు, పైన తోలుగా ఉండే దాన్ని త్వక్ అంటారు. అహ్వయై అనేక ఈ నామములు కలిగినటువంటిది. ఏభిః ఈ ధాతువులు సప్తధాతువులచే అన్వితం కూడినది. ఈ సప్తధాతువులు ఎలా వచ్చినాయి? నువ్వు తీసుకున్న ఆహారం వల్ల ముందు అన్నరసమై, తర్వాత రక్తమై, ఆ రక్తమే నాడుల్లోకి పోయి ఒక మాంసాన్ని నిర్మించుకొని మాంసమై, ఆ పుష్టితో ఈ నాడులు కూడా బలపడి ఆ నాడుల ద్వారా రక్త ప్రసరణ అన్నీ జరుగుతూ ఉంటే ఆ మాంసంలోకి అంటుకున్నటువంటి లోపల ఉన్న ఎముకలోకి కొత్త శక్తి పోయి ఆ ఎముక గట్టిపడి ఎముకలో నుంచి లోపల మూలికలోకి వెళ్ళి ఆ మూలికలో నుంచి శుక్ల శోణితాలు వచ్చి శుక్ల శోణితాలతోటి మళ్ళీ పిండోత్పత్తి అవుతుంది. అన్నం ఇదంతా అవుతుంది, సప్తధాతువులుగా మారుతుంది అన్నం. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చినటువంటి ఔషధాల్లో అన్నం ఒకటి. ఔషధాలంటే కొన్ని మందుగా పనిచేస్తాయి, అన్నం కూడా ఒక ఔషధమే. ఎందుకంటే ఆకలి అనే దానికి తీర్చడానికి ఇది మందు, ఆకలి బాధ తీర్చే మందు అన్నం. మరి పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి. అగ్ని ఎక్కడి నుంచి? వాయువు నుంచి. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ నుంచి. కాబట్టి అన్నం పరబ్రహ్మ అన్నాం విచారణ చేస్తే. ఎందుకంటే బ్రహ్మ నుంచి ఆకాశం వచ్చినప్పుడు ఆకాశం కూడా బ్రహ్మ యొక్క విభూతి. ఆకాశం నుంచి వాయువు వస్తే వాయువు కూడా బ్రహ్మ యొక్క విభూతి.
వాయువు నుంచి అగ్ని వస్తే అగ్ని కూడా బ్రహ్మ యొక్క విభూతి. చివరికి అన్నం వస్తే అన్నం కూడా బ్రహ్మ యొక్క విభూతి. బ్రహ్మ తప్ప రెండోది లేదన్నప్పుడు వేరే రూపంగా కనబడ్డ దాని విభూతి అన్నా ఆ పదార్థం బ్రహ్మ పదార్థమే. కాబట్టి అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, బుద్ధి బ్రహ్మ, సర్వం బ్రహ్మ అని చెప్పడం జరిగింది. చూడటానికి వాటి యొక్క విభూతి కానీ జడ పదార్థాల యొక్క ఉత్పత్తితో జడ పదార్థాలు కూడా బ్రహ్మమే. మనం ఎందుకు దాన్ని అనాత్మని పక్కన పెడుతున్నామంటే జడ పదార్థానికి ఆత్మానుభవం రాదు కాబట్టే కానీ అది బ్రహ్మ కాదని పక్కన పెట్టట్లా. చైతన్య భాగంలో ఆత్మానుభవం బ్రహ్మానుభవం వస్తుంది కాబట్టి జడ పదార్థాన్ని వేరు చేసి చైతన్యాన్ని పట్టుకొని ఆ చైతన్యం నేనులో ఉందనుకొని ఆ నేను ఆత్మని, నేను బ్రహ్మని, అహం బ్రహ్మనని ఈ చైతన్యం వైపు మనం ప్రయాణం చేసాం ఒక అనుభూతి కోసం. అనుభవం లేని బ్రహ్మ జడ పదార్థము, అనుభవం ఉన్న బ్రహ్మ చిత్ పదార్థం. నీలో జడము చిత్తు రెండు ఉన్నాయి కాబట్టి అవే ఆత్మ అనాత్మ కాబట్టి ఆత్మగా ఉన్న చైతన్య అనుభవాన్ని తీసుకొని అనుభవం పొందాక జడ పదార్థాలు కూడా నీ స్వరూపమే అని చెప్పి అంతా నేనే అనుకొని సర్వం కల్విదం బ్రహ్మని, బ్రహ్మ కంటే వేరు లేదని, బ్రహ్మ యొక్క సృష్ట రూపం ఇదంతా. సృష్టి ఎక్కడి నుంచి చేశాడు? తానే సృష్టిగా మారాడు, సృష్టిలో చైతన్యంగా మారాడు. తానే సృష్టిగా మారి సృష్టిలో చైతన్యంగా మారాడు. సృష్టిగా మారిందేమో జడంగా ఉంది, చైతన్యంగా మారింది చిత్తుంది. చిత్జడాలు విడదీయడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిత్తునంత వరకు జడ పదార్థం సృష్టి ఉంటుంది. జడ పదార్థం సృష్టి లయమయ్యాక చిత్తు మాత్రమే మిగులుతుంది. చిత్తు మాత్రమే మిగిలినప్పుడు అది సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉంటుంది. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే జడం ఉన్నప్పటికీ కూడా అనుభవం కోసం జడాన్ని పక్కన పెట్టి చిత్తుని వేరు చేసి విచారణ చేసి ఆ చిత్తులో ఉన్న చైతన్యం నేనని, నేనే ఆ చైతన్యం, చైతన్యమే నేనని, నేనే ఆ బ్రహ్మ, బ్రహ్మమే నేనని ఈ రకంగా మనం ఒక అనుభవానికి తీసుకెళ్ళాం. తీరా అనుభవం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? కేవలం చైతన్యం ఏంటి, ప్రపంచం అంతా నేనేగా అన్నావు. జడ పదార్థాలు కూడా నేనే అన్నావు, అనాత్మ కూడా నేనే అన్నావు. అప్పుడు అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనసు బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అన్నావు. ఇవన్నీ చాందోగ్యోపనిషత్తులు ఇచ్చాడు. ఎలాగో మొదట్లో వేరు చేసుకొని నేను బ్రహ్మ అని పోవాలి. అన్నమయ కోశం నేను కాదు, నేను ప్రాణమయ కోశాన్ని, ప్రాణమయ కోశం నేను కాదు, నేను మనోమయ కోశాన్ని, మనోమయ కోశం నేను కాదు, నేను విజ్ఞానమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశం నేను కాదు, నేను ఆనందమయ కోశాన్ని, ఆనందమయ కోశం నేను కాదు, ఆనంద స్వరూపుణ్ణి అన్నావు. ఇప్పుడు ఆనంద స్వరూపుడు అయ్యాక ఆనంద స్వరూపంగా ఉన్న నేనే ఆనందమయ కోశం సృష్టించి ఆనందమయ కోశంలో అంతర్యామిగా చేరాను. ఆనందమయ కోశం నా చేత సృష్టించబడ్డ అందులో అటువంటి ఆ పదార్థం నేనే. అందుకని ఆనందమయం, ఆనందం బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, అన్నం బ్రహ్మ అని వెనక్కి తిరిగావు. వెనక్కి తిరిగి వచ్చి సర్వం బ్రహ్మము అనేసావు. ముందు ఇది కాదు ఇది కాదు కాదని అనుభవం పొందాక అన్నీ నేనే అనాలి. జిల్లేలు కూడా అమ్మ కూడా అదే చెప్పింది. ఇది కాదు ఇది కాదు ఇది కాదని ఏదైతే అయ్యో నావది అయిన తర్వాత అన్నీ నేనే అనాలి. అలాగే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని బ్రహ్మానుభవం వచ్చాక జగత్తు కూడా బ్రహ్మమే అనాలి అంటావు. ఎందుకంటే జగత్తు బ్రహ్మ కాకపోతే కదా, అనాత్మ కూడా చైతన్యం కాకపోతే కదా. చైతన్యం అంటే చైతన్యం కాదు, బ్రహ్మ యొక్క ఒక భాగం. చిజ్జడములు రెండు ఒకేసారి సృష్టించబడ్డాయి. మనం ఎందుకు వేరు చేస్తున్నాం అంటే చిత్ అనేటువంటిది మనకు ఆత్మానుభవం వస్తుంది కాబట్టి వేరు చేస్తున్నాం. నేను అంటే నీ అవయవాలు, నీ చర్మము, నీ అంగాలన్నీ కూడా. నేను అంటే నీ తల వెంట్రుకలు, గోళ్ళు కూడా. చైతన్యానుభవం వస్తే నేను మాత్రమే చైతన్యం, నేను మాత్రమే చిత్స్వరూపాన్ని, చైతన్యానుభవం పొందినటువంటి నేను, ఆత్మ చైతన్యం రెండు ఒకటే కాబట్టి నేనే బ్రహ్మని అంటాం.
అనుభవం కోసం అలా వేరు చేసుకున్నాం కానీ అంతా బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండోది లేదు. జగత్తు కూడా బ్రహ్మమే, అనాత్మ కూడా బ్రహ్మమే. ఇక్కడ వీడు తాత్పర్యం ఇవ్వలేదు. మూడు శ్లోకాలు కలిపి ఒకేసారి ఇచ్చాడు. అయినా కొంత చెప్పుకున్నాం మనం. తర్వాత శ్లోకం 74, 75, 76 మూడింటికి కలిపి ఒకే తాత్పర్యం పక్క పేజీలో ఇచ్చాడు. సరే. అహం మమేతి ప్రదితం శరీరం మోహాస్పదం స్థూలమితీర్యతే బుధైః నభో నభస్త్వద్ దహనాంబు భూమయా సూక్ష్మాని భూతాని భవంతి తాని. అహం మమ ఇతి ప్రథితం శరీరం మోహాస్పదం స్థూలం ఇతి ఈర్యతే బుధైః నభో నభస్వద్దహనాంబు భూమయః సూక్ష్మాని భూతాని భవంతి తాని. టీకా. బుధై పండితుల చేత, అహం నేను, మమ నాది, మమ అంటే నాది, నాది నుంచి నా వాళ్ళ మీద మమకారం వచ్చింది. మమకారం అంటే ఇది నాది, ఇది నా వాళ్ళు అనడం అన్నమాట. ఇతి అంటే అని, ప్రథితం ప్రసిద్ధమైన, మోహాస్పదం మోహమునకు చోటగు, శరీరం దేహము, స్థూలమితి స్థూలమని ఈర్యతే చెప్పబడుతున్నది. నభో నభత్ స్వద్ధ అనాంబు భూమయ. నభ అంటే ఆకాశము, నభన్వత్ అంటే ఆకాశం నుంచి వచ్చినటువంటి వాయువు, దహన అంటే వాయు నుంచి వచ్చినటువంటి అగ్ని, ఒక్క నిమిషం. సూర్యబాబు ఫోన్ చేశాడు. నంబర్ తీసుకుని దాంట్లో సారీ ఫర్ ఇంటరప్షన్. ఈ ఫోన్లోనే ఒక దుర్వార్త వస్తుంది. ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేశాను. ఓకే. ఇందా అని చెప్పాం కదా, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి అంబు అంటే జలము, జలం నుంచి భూమయ భూమి అనునవి. ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా, అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. కానీ ఈ పదము పై శ్లోకములకు ఓషధుల నుంచి వచ్చింది, ఓషధ పృథ్వీ నుంచి వచ్చింది, పృథ్వీ జలం నుంచి వచ్చింది, పైనే చెప్పాము. కాబట్టి రెండో శ్లోకం పైదానికి అన్వయం.
చదవకముందే చెప్పాం మనం. 3వ శ్లోకం 76. పరస్పరాంశైర్మి మిలితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీర హేతవః మాత్రాస్తదీయ విషయా భవంతి శబ్దాదయ. మిలితాని భూత్వా స్థూలాని చ శబ్దాదయః పంచ సుఖాని భోక్తు. ఇక తాని ఆ సూక్ష్మభూతములే పరస్పరాంశై, ఈ సూక్ష్మభూతాలే వీటి యొక్క అంశ, దాంట్లో వాటి యొక్క అంశ, ఇట్లా పరస్పర అంశాలన్నీ కూడా మిలితాని అన్యోన్యాంశముల వలన కలిసినవి. ఇక్కడ పంచీకరణ చెప్తున్నాడు. భూత్వా అయి స్థూలానిచ గొప్పవిన్ని భవంతి అగుచున్నవి. ఈ పైన చెప్పినవన్నీ కూడా సూక్ష్మభూతాలు. సూక్ష్మభూతాలు ఒకదాని యొక్క అంశ అన్ని కొన్ని అంశాలుగా విభజించి, అన్నిటిని కూడా అంశాలుగా విభజించి దీని యొక్క అంశ దాంట్లో, దాని యొక్క అంశ దీంట్లో అన్ని కలిసి ఒక పంచీకరణ పద్ధతి తర్వాత చెప్తాం. ఆ రకంగా 5 భూతాలు కూడా ఒక్కొక్కటి 5 భాగాలయ్యి, ఒక భాగం అర్ధ భాగం ఉండగా మిగతా 4 భాగాలు 4 పరకలై, 4 పరకల్లో ఉన్నటువంటివి 4 కూడా తాను కాక మిగతా వాటిలో కూడా ఒక్కొక్క అంశ కలిపి పరస్పర అంశాల యొక్క సమ్మేళనంతో, పంచీకరణతో ఈ స్థూలభూతాలు కానీ, ఇంద్రియాలు కానీ, 25 తత్వాలు కానీ తయారైనవి చెప్తున్నాడు. స్థూలానిచ గొప్పవిన్ని భవంతి అగుచున్నవి. తాని ఆ స్థూలభూతములే స్థూల శరీర హేతవాహ. స్థూలభూతాల యొక్క పంచీకరణతో స్థూల శరీరము, సూక్ష్మభూతాల యొక్క పంచీకరణతో ఆ పిండాండ పంచీకరణలో ఉన్న 25 తత్వాలు వచ్చినాయి. ఇవి కారణములు. భోక్తు అనుభవించవాడు జీవునికి శబ్దాదయ శబ్దము మొదలగు పంచ 5 అయిన తదీయ ఈ భూత సంబంధములైన మాత్రాహ శబ్దాది మాత్రలే సుఖాయ సుఖము కొరకు విషయాహ చందనాది విషయములు భవంతి అగుచున్నవి. తాత్పర్యం: పై 3 శ్లోకములు పరస్పర సంబంధము కలిగి ఉన్న కారణం చేత ఒకే రకమైన అన్వయాన్ని ఒక్కచోటనే ఈ తాత్పర్యంగా చెప్పడం జరిగింది. మెదడు రక్తము, మెదడు 1, రక్తము 2, అలాగే ఇక్కడ ఇచ్చాడు కదా మజ్జ, ఎముకలు, రక్తము, మాంసము, లోపల చర్మము, బయటి చర్మము, ఇవన్నీ సప్తధాతువులు. అవి కాకుండా అవయవాలు, అంగాలు చెప్పాడు. పాదోహో వక్షోహో భుజ పృష్ఠ, పాదాలు, పొట్ట, వక్షస్థలం, భుజాలు, ఇలాంటి చేతులు, కాళ్ళు, ఇవన్నీ అవయవముల చేతను. కన్ను ముక్కు అని ఉపాంగముల చేతను, ఇవి కూడా అవయవాలే. ఈ కన్ను ముక్కు కూడా లోపల ఇంద్రియం సూక్ష్మంగా వేరే ఉంది. ప్రస్తుతానికి ఇది కూడా రక్తమాంసాలతో ఉన్నదే కన్ను ముక్కు చెవు కూడా ఉపాంగముల చేతను కూడి ఉన్నవి. ఇది నేను నాది అని ప్రసిద్ధమైనదగు శరీరము స్థూల శరీరం అని చెప్పబడుతుంది. అజ్ఞానంలో ఈ శరీరమే నేను అని కానీ, ఒక్కొక్కప్పుడు నా శరీరం అని, ఈ శరీరం నాది అని కూడా అంటున్నాం. విడగొట్టడం తెలియకపోయినా ఒక్కోసారి అంటున్నాం. నా కాలు, నా చెయ్యిని కూడా అంటున్నాం. ఆకాశము, వాయువు, అగ్ని, ఉదకము, భూమి అనునవి సూక్ష్మ రూపములకు భూతములు. సూక్ష్మములకు సమయమందు ఆ భూతములే అన్యోన్యాంశములచే చేరినవై స్థూలములకు చున్నవి. ఈ స్థూలములే స్థూల శరీర కారణములు. అనుభవించువాడగు జీవునికి
ఆ స్థూలభూత సంబంధములకు శబ్దాది పంచమాత్రలే విషయములగుచున్నవి. అనగా జీవునికి సుఖము కొరకు భూత సంబంధములైన శబ్దాది పంచమాత్రలే చందనాది విషయములని 3 శ్లోకముల యొక్క తాత్పర్యము. ఈ శరీరం యొక్క భోగం కోసమే ఈ ఇంద్రియాలన్నీ పాటుపడుతున్నాయి. స్థూల శరీరం యొక్క భోగం కోసం సూక్ష్మ శరీరం పాటుపడుతోంది. సూక్ష్మ శరీరం ఏమో స్థూల శరీరాన్ని ఆశ్రయించి ఉంది. ఎక్కడెక్కడ ఆశ్రయించి ఉంది? అవయవాలు, అంగాలు చెప్పాడు, ఉపాంగాలు చెప్పాడు. ఈ ఉపాంగాలు ఏవైతే ఉన్నాయో అవి గోళకాలు. ఆ గోళకాలను ఆశ్రయించి ఈ సూక్ష్మ శరీరం యొక్క ఈ 17 తత్వాలు మరి 5 విషయాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇవి 17 తత్వాలని చెప్తాము. మనసు, బుద్ధి అని 2 చెప్పినప్పుడు 19 తత్వాలని చెప్తాము. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 చెప్పినప్పుడు. 4 విడగొట్టుకున్నప్పుడు 19 ఉన్నాయి. 2గానే విడగొట్టుకున్నప్పుడు అంతఃకరణని 2గా విడగొట్టుకుంటేనేమో 17. చతుష్టయము అంతఃకరణ చతుష్టయం అని 4గా విడగొట్టుకుంటే అదేమో 19గా ఉన్నాయి. ఏమిటి 19, 17? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, 3 5లు 15. మనసు, బుద్ధి కలిపి 17. లేకపోతే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం కలిపితే 19. కాబట్టి సూక్ష్మ శరీరం ఇక్కడ 17 కింద చెప్పడం జరిగింది. ఈ పంచీకరణం ఎలా ఉంటుంది? ఊరికే నోటి మాటగా చెబుతాం, పటం చూస్తే కానీ అర్థం కాదు. మీకు నోటి మాటగా చెప్తా. ఆకాశం 2 భాగములై మిగతా ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలై ఉంది. 25లో సగం పరక. అలాగే వాయువు కూడా 2 అర్ధ భాగములై ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలై ఉంది. అగ్ని కూడా 2 అర్ధ భాగములై ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలై ఉంది. జలము 2 అర్ధ భాగములై ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలై. పృథ్వీ కూడా 2 అర్ధ భాగములై ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలై. ఇప్పుడు చూస్తే పంచభూతాలన్నీ కూడా 5 కూడా 5 అర్ధ భాగాలు ఒక పక్కన ఉన్నాయి. 5 కూడా 4 వేసి 4 4 16 కుడి పక్క ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆకాశం అర్ధ భాగానికి ఆకాశం మిగతా అర్ధ భాగం 4 పరకలైనది ముట్టుకోకుండా వాయువు, అగ్ని, జలము, పృథివీ 4 కదా. ఈ 4లో ఈ 4 4 16 ఉన్నాయి కదా. మొత్తం 5 4 20లో ఒక 4 ముట్టుకోవట్ల. ఆకాశాన్ని అర్ధ భాగం పట్టుకున్నప్పుడు ఆకాశం 4 ముట్టుకోవట్ల. మిగతా 4 4 16లో వాయులో ఒకటి తీసుకో, అగ్నిలో ఒకటి తీసుకో, జలంలో ఒకటి తీసుకో, పృథ్వీలో ఒకటి తీసుకో. 4ట్లో 4 పరకలు తీసుకుంటే ఎంత అయింది? అర్ధ అయింది. ఆకాశం అర్ధలో ఈ అర్ధ కలిపితే ఏమైంది? సూక్ష్మ ఆకాశం కాస్త స్థూలాకాశం అయింది. ఈసారి వాయువుని తీసుకో, అర్ధ భాగం అక్కడ ఉంది. వాయు యొక్క మిగతా అర్ధ భాగం 4 పరకలైంది, తీసుకోవద్దు. మిగతా 4 ఉన్నాయి కదా. ఆకాశము, వాయువు వదిలేస్తే అగ్ని, జలము, పృథివీ 4 ఉన్నాయి. 4 4 16లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చొప్పున 4 తీసుకొని ఆ 4 తీసుకొచ్చి వాయు యొక్క అర్ధ భాగంలో కలిపితే సూక్ష్మ వాయువు అర్ధ భాగము ఈ 4 మిగతా భూతాల యొక్క 4 పరకలు కలిపేసరికి 2 అర్థాలు కలిపి నిండయింది, స్థూల వాయువు అయింది. స్థూల వాయువు భూతము. అలాగే అగ్నిలో ఉన్న సగము మిగతా భూతాల యొక్క పరకలు 4 తీసుకొచ్చి కలిపితే సూక్ష్మ అగ్ని కాస్త స్థూల అగ్ని భూతం అయింది. అలాగే సూక్ష్మ జలభూతము స్థూల జలభూతం అయింది. సూక్ష్మ పృథ్వీ భూతము స్థూల పృథ్వీ భూతం అయింది. ఇప్పుడు స్థూల పంచమహాభూతాలు అయింది. అంతకుముందు పంచీకరణ కాకముందు సూక్ష్మ పంచభూతాలు ఉంటే ఇలా అర్ధభాగము పరక చొప్పున 5 5లు 25 అయితే ఒకటి వదిలేసి 4 4 16లు ఆ వదిలేసిన ఒకదానికి ఈ అర్థానికి ఆ అర్థం కలిపినప్పుడు 5 సూక్ష్మ భూతాలు కూడా 5 స్థూల భూతాలు అయింది.
ఈ 5 స్థూలభూతాలే ఇవాళ మన శరీరంలో ఉన్నాయి. అయితే స్థూలభూతాలు ఆ రకంగా ఉన్నాయా అంటే అది ఆ రకంగా లేకుండా సప్తధాతువులుగా, అవయవాలుగా, అంగములుగా, ఉపాంగములుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనం ఈ పంచభూతాల్లో వచ్చినటువంటి పృథ్వీ నుంచి ఔషధాలు, ఔషధం నుంచి అన్నము, అన్నము వల్ల శుక్ల శోణితాలతోటి ఈ సప్తధాతుమయ శరీరం తయారైంది. కాబట్టి దీంట్లో ఏమున్నాయి అంటే ఆ పంచభూతాలు ఇందులో ఉన్నాయి. కానీ ఆ రూపంలో లేకుండా సప్తధాతువుల రూపంలో ఉన్నాయి. అందుకే ఈ శరీరము అన్నమయం అన్నాం. అన్నంతో తయారైంది కాబట్టి అన్నమయం అన్నాం. పృథ్వీతో తయారైంది కాబట్టి పృథ్వీ అంటే మృత్తిక, మట్టి. కాబట్టి మర్త్యుడు అన్నాం. మట్టితో తయారైంది కాబట్టి మర్త్యుడు అన్నాం. పృథ్వీతో తయారైన స్థూల దేహం కాబట్టి వాడిని పార్థివుడు అన్నాం. ఈ ప్రాణం పోయిన తర్వాత దీన్ని పార్థివ శరీరం అన్నాం. శవాన్ని పార్థివ అంటే మట్టితో తయారైనటువంటి శరీరం మళ్ళీ పూడ్చిపెడితే మట్టిలోనే కలిసిపోతుంది. కాల్చినా కూడా కొంత ఘన పదార్థం మట్టిలో కలుస్తుంది, వాయు పదార్థం ఆవిరైపోయి జలంలో కలుస్తుంది, వాయువులో కలుస్తుంది, శరీరంలో ఉన్న భాగాల్లో ఉన్న ఖాళీలన్నీ ఆకాశంలో కలిసిపోతాయి. శరీరంలో ఉన్నటువంటి ఉష్ణత్వం అంతా పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్నిలో కలిసిపోతుంది. ఈ రకంగా పంచీకరణ భూతాలన్నీ కూడా స్థూల శరీరంగా ఉన్నవన్నీ దహనము ఖననము చేయంగానే కొంతకాలానికి మళ్ళీ బయట ఉన్నటువంటి అపంచకృత పంచ సూక్ష్మ భూతాల్లో కలిసిపోతాయి. అపంచకృత సూక్ష్మ పంచభూతాలే పంచీకరణతో స్థూల పంచభూతాలే మన శరీర అవయవాలు సప్తధాతువులు అయినాయి. ఈ విధంగా స్థూల పంచీకరణ చెప్పడం జరిగింది. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోద్ధం సూక్ష్మాంగం భోగ సాధనం. ఈ 17 తత్వములతో కూడిన సూక్ష్మ శరీరము జీవనకు సుఖ సాధనం అగుతున్నది. ఇందాక చెప్పాను కదా, ఇది సూక్ష్మభూతాల యొక్క పంచీకరణతో స్థూలభూతాలే సప్తధాతుమయంగా అవయవాలతో ఉపాంగాలతో కూడినటువంటి ఒక స్థూల శరీరం తయారైంది. దీంట్లో ఉన్న సూక్ష్మ శరీరం 17 తత్వాలతో తయారైందని ఇక్కడ చెప్తున్నాం ఈ శ్లోకంలో. అది ఎట్లా తయారైందంటే దానికి ఒక పంచీకరణ మళ్ళీ చెప్పాలి. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఃఖానాం భోగాయత నముచ్యతే. 25 తత్వములతో కూడిన స్థూల శరీరము జీవుని యొక్క సుఖదుఃఖానుభవమునకు సాధనము. ఈ 25 తత్వాలతో కూడినటువంటి స్థూల దేహము 25 తత్వాల్లో కూడా ఏముంది అక్కడ? అవి కూడా రక్త మాంసాలు సప్తధాతువులే. అందుకని వాటిని ఏమన్నామంటే గోళకాలు అన్నాం. ఈ గోళకాల్లో సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు వచ్చి చేరాయి. ఈ పైన చెప్పినటువంటి 17 ఇంద్రియాలు ఈ 17 గోళకాల్లో వచ్చి చేరాయి. ఒకవేళ 19 అనుకుంటే 19 గోళకాలు వచ్చి చేరాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? సూక్ష్మభూతాలన్నీ, ఈ సూక్ష్మదేహ ఇంద్రియాలన్నీ కూడా రజోగుణ సంబంధం. స్థూల పంచభూతాలతో తయారైన 25 తత్వాల్లో ఉన్న గోళకాలన్నీ కూడా తమోగుణ సంబంధం. కాబట్టి పంచకరణలో తమోగుణ సూక్ష్మ ఆకాశం 2 భాగములై, తమోగుణ సూక్ష్మ వాయువు 2 భాగములై, అర్ధ భాగము తమోగుణ సూక్ష్మ వాయువు 4 పరకలై, అలా తమోగుణ అని చెప్పాలి. రజోగుణానికి పంచీకరణ లేదు. రజోగుణం అన్నీ కూడా ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క సమిష్టి ఇంద్రియాలే ఈ దేహంలో గోళకాలు తయారాక వ్యష్టి ఇంద్రియాలుగా వచ్చి ఆ గోళకాల్లో సూక్ష్మ శరీరంగా వచ్చి కూర్చున్నాయి. ఆ రకంగా తర్వాత చదువుదాం. వివరం వస్తాయి. ఈ గ్రంథంలో కొంతవరకే టచ్ చేస్తారు, అది విడిగా చెప్పుకుందాం.
ఇప్పుడు ఈ 25 తత్వాలు ఎలా వచ్చాయో మనకి 7-8 నిమిషాలు ఉంది కాబట్టి సుమారుగా చెప్తాము. పటంతో చెప్పినవి మీ దగ్గర యూట్యూబ్ ఉండొచ్చు. కావాలంటే మరొక రోజు కూడా పటంతో కూడా చెప్దాం. ఇటు ఆడియో వీడియో ఉంది కాబట్టి యూట్యూబ్లో మరొకసారి పనిచేయగలను అందరికీ కూడా ఈ జూమ్లోనే పటంతో చెప్పదలుచుకున్నాను ఒక రోజున. ఇప్పుడు 25 తత్వాలు ఎలా వచ్చినాయి? పైన స్థూల భూతాల పంచీకరణకి దీనికి కొంచెం భేదం ఉంది. అక్కడ 5 భూతాలు కూడా అర్ధభాగం 4 పరకలుగా వచ్చేసరికి ఒక్కొక్క దాంట్లో మిగతా వచ్చి చేరేయి అని చెప్పేస్తే అక్కడ అయిపోయింది. ఈ సూక్ష్మభూతాల యొక్క గోళకాలు ఉపాంగాలు అది అవయవాలు సప్తధాతులకు వచ్చింది. ఇది ఉపాంగాలు ఎలా వచ్చినాయి అంటే గోళకాలు ఎలా వచ్చాయి అన్నప్పుడు సూక్ష్మాకాశము 2 భాగములై అర్ధభాగము ఆకాశము జ్ఞాతకు గోళకమాయను. రెండవ అర్ధ భాగము 4 పరకలై ఒక పరక సూక్ష్మ ఆకాశము సూక్ష్మ వాయువుతో కూడి మనస్సునకు గోళకమాయను. రెండవ పరక సూక్ష్మ ఆకాశము సూక్ష్మ అగ్నితో కూడి బుద్ధికి గోళకమాయను. మూడవ పరక సూక్ష్మాకాశము సూక్ష్మ జలముతో కూడి చిత్తమునకు గోళకమాయను. నాలుగో పరక సూక్ష్మాకాశము సూక్ష్మ పృథివితో కూడి అహంకారమునకు గోళకమాయను. జ్ఞాత మనసు బుద్ధి చిత్త అహంకారాలు ఈ 4 ఒకటి 5 కలిగి వీటిని అంతరింద్రియాలు అంటారు. ఈ అంతరింద్రియాలు ప్రధానంగా ఆకాశం చేత పంచబడింది కాబట్టి దీన్ని ఆకాశ పంచకం అన్నారు. అదే మాదిరిగా సూక్ష్మవాయువు అర్ధభాగము వ్యానవాయువు అయింది. రెండవ అర్ధభాగము సూక్ష్మవాయువు 4 పరకలై ఒక పరక సూక్ష్మవాయువు ఆకాశంతో కూడి సమాన వాయువు. రెండవ పరక సూక్ష్మ వాయువు అగ్నితో కూడి ఉదాన వాయువు. మూడో పరక సూక్ష్మ వాయువు సూక్ష్మ జలముతో కూడి ప్రాణవాయువు. నాలుగో పరక సూక్ష్మాకాశము సూక్ష్మ పృథివితో కూడి అపాన వాయువులకు గోళకాలైనవి. వాయువులు అవల గోళకాలైనవి అంటే ఈ వాయువులు ఎక్కడుండి పనిచేస్తాయో అటువంటి ఉపాంగము ఒక అవయవము అయింది. సూక్ష్మ అగ్నిభూతము 2 భాగములై అర్ధభాగము చక్షురింద్రియమునకు గోళకం అయింది. రెండో అర్ధ భాగం 4 పరకలై ఒక పరక సూక్ష్మ అగ్నిభూతము సూక్ష్మాకాశముతో కూడి శ్రోత్రేంద్రియమునకు గోళకమైంది. రెండో పరక సూక్ష్మ అగ్ని సూక్ష్మ వాయువుతో కూడి త్వగింద్రియమునకు గోళకమైంది. మూడో పరక సూక్ష్మ అగ్ని సూక్ష్మ జలముతో కూడి జిహ్వేంద్రియమునకు గోళకమైంది. మూడో పరక సూక్ష్మ అగ్ని సూక్ష్మ పృథివితో కూడి ఘ్రాణేంద్రియమునకు గోళకమైంది. ఇందాన వాయువు ప్రధానంగా పంచబడ్డది. వాయు పంచకమై ప్రాణేంద్రియాలైంది. ఇప్పుడు అగ్ని ప్రధానంగా పంచబడ్డది. అగ్ని పంచకమై పంచ జ్ఞానేంద్రియాలైంది. జల పంచకం సూక్ష్మ జలము అర్ధభాగము రసమునకు గోళకమాయను. రెండో అర్ధ భాగము 4 పరకలై ఒక పరక సూక్ష్మ జలము సూక్ష్మ ఆకాశముతో కూడి శబ్ద విషయమునకు గోళకమాయను. రెండో పరక సూక్ష్మ జలము సూక్ష్మ వాయువుతో కూడి స్పర్శ విషయమునకు గోళకమాయను. మూడో పరక సూక్ష్మ జలము
సూక్ష్మ అగ్నితో కూడి రూప విషయమునకు గోళకమాయను. నాలుగో పరక సూక్ష్మ జలము సూక్ష్మ పృథివితో కూడి గంధమునకు గోళకమాయను. ఇది జల పంచకం. ఆఖరిది పృథ్వీ పంచకం, పంచ కర్మేంద్రియాలైనవి. సూక్ష్మ పృథ్వీ 2 భాగములై అర్ధ భాగము పాయురింద్రియమునకు గోళకమాయను. రెండవ అర్ధ భాగము సూక్ష్మ ఆకాశముతో కూడి వాగింద్రియమునకు గోళకమాయను. రెండో పరక సూక్ష్మ పృథివీ సూక్ష్మ వాయువుతో కూడి పాణీంద్రియమునకు గోళకమాయను. మూడో పరక సూక్ష్మ పృథివీ సూక్ష్మ అగ్నితో కూడి పాదేంద్రియమునకు గోళకమాయను. నాలుగో పరక సూక్ష్మ పృథివీ సూక్ష్మ జలముతో కూడి గుహేంద్రియమునకు గోళకమాయను. ఇది పృథివీ పంచకము. 5 కర్మేంద్రియాలు. ఈ విధంగా 25 తత్వాలు వచ్చినాయి. జ్ఞాత అనేవాడు 25వ వాడు. మిగతా 24 తత్వాల్లో శబ్దస్పర్శ రూప రసగంధాలు జల పంచకంలో 5. నీ కారణ శరీరంలో వాసనగా ఉంటే బయట శబ్దస్పర్శ రూపరసగంధాలతో ప్రారంభ కర్మ అనుభవిస్తున్నావు. అది కారణ శరీరానికి 5 విషయాల్ని పక్కన పెడితే మిగతా 20లో జ్ఞాత పక్కన పెడితే 19 ఉన్నాయి. 19లో ఆకాశ పంచకంలో అంతఃకరణ చతుష్టయ 4 ఉంది. వాయు పంచకంలో పంచప్రాణాలు 5 ఉన్నాయి. 5, 4, 9. జ్ఞానేంద్రియాలు అగ్ని పంచకంలో 5 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలతో 9, 5, 14 ఉన్నాయి. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి పృథ్వీ పంచకంలో. దీంతో కలిపి 19 అయినాయి. 15, 4, 19. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, 3, 5, 15. అంతఃకరణ చతుష్టయం 4, 19. ఈ 19 సూక్ష్మ శరీరం అయింది. అంటే సూక్ష్మ శరీరానికి గోళకాలైనవి. సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ అధిష్టాన దేవతలంతా కూడా ఈశ్వరుని యొక్క సమిష్టి ఇంద్రియాలు. ఆ సమిష్టి ఇంద్రియాలే పిండాండంలో జీవుని యొక్క ఈ గోళకాలు ఎప్పుడైతే తయారైనాయో అక్కడి నుంచి ఆ సమిష్టి ఇంద్రియాలు వీటిలో చేరి జీవుల్లో వ్యష్టీంద్రియాలుగా పనిచేస్తాయి. ఈ సంగతి మళ్ళీ రేపు చెప్పుకుందాం. రేపు 77వ శ్లోకం రేపటి నుంచి. ఈ పంచకరణ మళ్ళీ వేరే ఒక రోజు పాఠం పెట్టుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.